హాయ్. హలో. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద మాజానే ఇన్ సింగపూర్. మీరు ఫస్ట్ టైమ్ గనుక మా వీడియోస్ చూసినట్లయితే టేక్ ఏ నోట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో క్లిక్ ఆన్ థమ్స్ అప్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక ప్లేస్ చూపించబోతున్నాను. ఏంటి అంటే రెయిన్ ఫారెస్ట్ వైల్డ్ ఏషియా అనమాట. నిక్షిత్ వాళ్ళ స్కూల్లోని పిల్లలందరినీ ఇలా ట్రిప్ తీసుకొని వెళ్ళారు. దీని లొకేషన్ వచ్చేసి మండైలో ఉంటుందన్నమాట. ఇది న్యూ అట్రాక్షన్ సింగపూర్‌కి. ఇది ఈ ఇయరే ఓపెన్ చేశారు. బర్డ్స్ పార్క్, జూ అండ్ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. నిక్షిత్ వాళ్ళ స్కూల్‌లో ఎవ్రీ టర్మ్‌కి ఒక్కొక్క ట్రిప్ తీసుకెళ్తూ ఉంటారనమాట. ఈ టర్మ్‌లో వచ్చిన ట్రిప్ ఈ వైల్డ్ లైఫ్ ఏషియా. అందరిని అయితే బస్‌లో తీసుకెళ్లారు. అక్కడ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి బస్‌లో అర్జున్‌కి నాకు మధ్య. సో, అదొకసారి చూడండి. ఇక్కడ నుంచి కెమెరా జోన్ అంట. కెమెరా జోన్ అంటండి. అది నిన్ను ఫోటోలు తీసుకోమని కాదు, బండిని స్పీడ్ లిమిట్ స్లోగా వెళ్ళమని. స్పీడ్ కెమెరా రాదు. ఇప్పుడు వరకు నో కెమెరా జోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి వీడియోస్ తీసుకొచ్చేమో అని అనుకుంటున్నాను. అయితే అది అయ్యో ఫోటో అంటే వీడియోస్ రిస్ట్రిక్టెడ్ జోన్ అనమాట. ఎవరు లోపలికి వెళ్ళకూడదు, ఫోటోలు తీయకూడదు. ఈ కెమెరా వచ్చి వెహికల్స్ స్పీడ్ జోన్. నేను అలా అనుకో, అక్కడ వరకు వీడియోస్ తీయకూడదు కదా, సరే ఇక్కడ నుంచి తీసుకొచ్చేదాన్ని తెలియదేమో. తీయకూడదు అని చెప్తారు కానీ తీయొచ్చు అని చెప్పరు. బోర్డు లేకపోతే ఏదో చేయొచ్చు. అయ్యయ్యో ఇంకా స్పెషల్గా పెట్టి తీసుకొని చెప్తుంది. యాక్చువల్లీ చెప్పాను కదా మేమందరం బస్సులో వెళ్ళాము అని చెప్పేసి ముందుగానే ఇన్ఫార్మ్ చేశారనమాట. ఆ రోజు ఎన్ని గంటలకి అందరూ గ్యాదర్ అవ్వాలి అలా అని చెప్పేసి. సో, స్కూల్ దగ్గర అందరూ 9కి గ్యాదర్ అయ్యాము. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఒక 9:30 అలా అయింది. 4 బసెస్‌లో స్టార్ట్ అయ్యామన్నమాట. పిల్లలందరినీ విత్ పేరెంట్స్. యాక్చువల్లీ పిల్లలతో ఒక పేరెంట్ మాత్రమే అలో చేస్తానని చెప్పారు. కాకపోతే అత్తయ్య, మావయ్య ఉన్నారని మేము రిక్వెస్ట్ చేయగానే ఓకే చెప్పారనమాట. చాలామందికి ఇద్దరు బోత్ మదర్ అండ్ ఫాదర్ కూడా వచ్చారు. అలాగే మమ్మల్ని కూడా అలో చేశారు. కాకపోతే మనం ఎక్స్‌ట్రా పే చేయాల్సి ఉంటుంది. పర్ పర్సన్ ఇంత అని చెప్పారనమాట. సో, ఆ మనీ మనం పే చేసేసి వాళ్ళతో పాటు వెళ్ళాము. అలానే మేము అత్తయ్య, మావయ్యని కూడా తీసుకొనెళ్ళాము. ఈ ప్లేస్ అనేది సింగపూర్ ఎండ్‌లో ఉంటదనమాట. నియర్ టు షిప్ యార్డ్ ఆ ఏరియా అంతా. అసలు ఫారెస్ట్ ఏరియాలా ఉంటుంది. మేముండే ప్లేస్ నుంచి అయితే మామూలుగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే తీసుకుంటే 1 అవర్ 30 మినిట్స్ అలా పడుతుంది. బట్ డైరెక్ట్ బస్ వల్ల మాకు నియర్లీ 30 మినిట్స్‌లోనే మేము వెళ్ళిపోయాము. వెళ్ళగానే పిల్లలతో కొంచెం ఫోటోస్ అవి తీసుకున్నారు. ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ 1 ఇయర్ ముందు మేము వెళ్ళామన్నమాట జూకి. మేము ఆల్రెడీ చెప్పాను కదా! జూ అండ్ బర్డ్స్ పార్క్, ఈ రెయిన్ ఫారెస్ట్ వైల్డ్ యానిమల్స్ అనేవి కూడా అన్నీ పక్కనే ఉంటాయన్నమాట. మేమప్పుడు వెళ్ళేసరికి ఇదంతా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అప్పటికి నేమ్ ఏది డిసైడ్ చేయలేదన్నమాట. సో, మేము అనుకున్నాము, మనం అప్పుడొచ్చినప్పుడు ఇలానే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కదా! ఇదే కదా అని అనుకున్నాము. సో, లోపలికి ఎలా ఎంటర్ అవ్వగానే ఒక పార్క్ ఉందన్నమాట. పిల్లలు అక్కడ చాలా సేపు ఆడారు. ఎందుకు అక్కడ ఆపారు అంటే అన్ని బస్సులు రావాలి కదా! బస్సులో వచ్చేసి పిల్లలందరూ గ్యాదర్ అయ్యే వరకు అక్కడ ఉంచి ఒకసారిగా లోపలికి ఎలో చేశారన్నమాట. టికెట్స్ అనేవి మనకి బస్సులోనే ముందే ఇచ్చేశారు. ఆ టికెట్స్‌ని స్కాన్ చేసుకొని లోపలికెళ్ళాలి. మన దగ్గరే ఉన్నాయి కానీ అప్పుడే ఎళ్ళలేదు. బస్ వైస్ 1, 2, 3, 4 ఫస్ట్ బస్ 1 వెళ్ళాక బస్ 2 అలా ఎలో చేశారనమాట. అప్పటి వరకు పిల్లలు పార్క్‌లో అయితే ఆడుకున్నారు. ఈ బయటైతే ఇలా ఉంది లొకేషన్ అనేది. ఆ రోజు వీకెండ్ కాదు యాక్చువల్లీ. సో, దట్స్ వై చాలా ఖాళీగా ఉందనమాట. సో, ఎంట్రన్స్ ముందు ఇలా టైగర్ ఫేస్‌ని ఒకటి పెట్టారు. కాకపోతే మాకర్థం కాలేదు. అదే ఎందుకు పెట్టారా అని. లోపలికెళ్ళొచ్చిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే మేము ఎక్స్‌పెక్ట్ చేసిందేంటంటే చాలా యానిమల్స్ ఉంటాయి లోపలంతా అనుకున్నాము. కాకపోతే అంత ఎక్కువ లేవు. ఉన్న వాటిలో మెయిన్ అట్రాక్షన్ ఈ టైగర్ మాత్రమే. అందుకే దీని ఫేస్‌ని మాత్రమే పెట్టారు అనిపించింది. నాకు తెలిసి న్యూ అట్రాక్షన్ అయినప్పటికీ కూడా టికెట్ ప్రైసింగ్ అనేది చాలా హై పెట్టేశారు. పర్ పర్సన్ $45 అంట. అందుకే చాలామంది లేరేమో అని అనిపించింది నాకు. బట్ మాకైతే అంత తీసుకోలేదు. ఎందుకంటే స్కూల్ సబ్సిడీ ఇచ్చారనుకుంటున్నాను నేనైతే. మాకైతే పర్ పర్సన్ విత్ ట్రాన్స్‌పోర్ట్ $35 పే చేశామనమాట. నిహాన్ష్ అయితే 2 ఇయర్స్ కాబట్టి వాడికి టికెటింగ్ ఏం లేదు. కాకపోతే ట్రాన్స్‌పోర్ట్ ఛార్జ్ అనేది పే చేశాము నిహాన్ష్‌కి.
బయట ఎంటర్ అవ్వగానే ఒక ప్లే ఏరియా ఉంది అని చెప్పాను కదా! ఇదే అన్నమాట. అక్కడికి చాలా సేపు ఐ థింక్ హాఫ్ ఎన్ అవర్ అలా ఆడారు అందరూ కలిసి. నిక్షిత్‌కి ఇలా అందరితో కలిపి ఆడడం చాలా ఇష్టం కాబట్టి అసలు ఇక్కడి నుంచి ఫస్ట్ రాగానే అన్నాడు. లోపల ఇంకా యానిమల్స్ ఉంటాయి బావుంటుంది అని చెప్పేసి మేము తీసుకెళ్ళాము. అలా ఆడుకునే టైంలోనే మేము ఇక్కడ ఇలా వెయిట్ చేశామన్నమాట. నిహాన్ష్ అయితే పడుకొనున్నాడు అప్పటి వరకు. బస్‌లోనే పడుకుండిపోయాడు. మేము ఎంటర్ అయ్యే వరకు పడుకున్నాడు. వన్స్ ఎంటర్ అయిన తర్వాత లేచాడనమాట. అప్పటినుంచి కొంచెం యాక్టివ్‌గా వాడు కూడా అన్నీ చూసాడు. పిల్లలైతే చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు కదా! యాక్చువల్లీ నిక్షిత్ క్లాస్‌లోని ఓన్లీ 9-11 మెంబర్సే ఉంటారనమాట ఒక క్లాస్‌కి. కానీ ఇక్కడ చూస్తే అంత ఎక్కువ మంది ఉన్నారు ఏంటి అని నేను టీచర్స్‌ని అడిగితే చెప్పారు. అన్ని బ్రాంచెస్‌లో వాళ్ళు అండ్ ఆల్సో డే కేర్ వాళ్ళని కూడా తీసుకొచ్చారంట చిన్న పిల్లల్ని. సో, ఎక్కువగా కనిపిస్తున్నారు అందుకే. లేకపోతే వీళ్ళ స్కూల్ మొత్తం మీద ఓన్లీ కిండర్ గార్డెనే ఉంటుంది కాబట్టి ఎన్-1, ఎన్-2, ఎన్-కే-1, కే-2 మొత్తం కలుపుకుంటే క్లాస్‌కి ఒక 15 మెంబర్స్ ఏసుకుని 60 మెంబర్స్ మించుండరు. ఆ రోజు చాలా ఎక్కువ మంది పిల్లలు కనిపించేసరికి నాకు ఆ డౌటొచ్చి నేను టీచర్‌ని అడిగితే ఇలా చెప్పారనమాట. చెప్పాను కదా! టర్మ్‌కి ఒక టాపిక్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు వీళ్ళ స్కూల్‌లో వీళ్ళకి అని. లాస్ట్ టర్మ్‌లోని అండ్ 2 టర్మ్స్ కలిపి యానిమల్స్ టాపిక్‌ని చెప్తూ ఉన్నారనమాట. సో, వాళ్ళకి యానిమల్స్‌ని చూపించడానికి కోసం దీనికి రెయిన్ ఫారెస్ట్‌కి తీసుకొనొచ్చారు. లాస్ట్ ఇయర్ ట్రాన్స్‌పోర్ట్స్ అని చెప్పేసి ట్రాన్స్‌పోర్టేషన్స్ కోసం చెప్పారు. సో, రూమ్ సిటీ అని చెప్పేసి ఇక్కడొకటి ఉంది అనమాట. కార్ డ్రైవింగ్ అది. సో, దానికి తీసుకొనెళ్లారు. అండ్ ఆల్సో హెల్తీ హ్యాబిట్స్ కోసం కూడా చెప్పారు. దానికోసం యాకుట్ ఫ్యాక్టరీకి చూపించడానికి తీసుకెళ్లారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అనమాట రెయిన్ ఫారెస్ట్. అండ్ ఇంకా టర్మ్ 3లో ఏమి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో తెలీదు. దానికి సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తారో నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దురు గానీ. నిక్షిత్ అయితే ఇంకా మేము వెళ్ళాల్సిన టైం వచ్చింది. సో, ఆడు ఎక్సైటెడ్‌గా ఉన్నాడనమాట. అప్పటి వరకు రాను అని పెట్టినాడు. మనకి టైం అయిపోతుంది వెళ్ళాలి అని చెప్పేసరికి ఇంకొచ్చేసాడనమాట. సో, ఇక్కడి నుంచి లోపలికెళ్ళడానికి ఆల్రెడీ టికెట్స్ ఇచ్చారని చెప్పాను కదా! అవి స్కాన్ చేసుకొని మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకెలా కనిపిస్తుందంటే ఒక వాటర్ ఫాల్‌లా కనిపించింది. అదిగోనండి అలా వాటర్ ఫాల్‌లా కనిపించింది. ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఒక చిన్న అక్కడ ఒక పాండ్ లాగా పెట్టేసి అందులో ఫిషెస్ ఏసారు. స్టార్టింగ్‌లో అయితే అవే కనిపించాయి. వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత టీచర్స్ అందరూ చెప్పేసారు. ఏమనంటే 3:30కి మళ్ళీ మనం ఇదే ప్లేస్‌లో మీట్ అవుతాము అని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. గ్రూప్‌లో మెసేజ్ అయితే పెట్టేసారనమాట. అప్పటి వరకు మనకు నచ్చినట్టు మనం తిరగడమే. లోపలైతే వాళ్ళేం గైడ్ చేయలేదు. మనకు నచ్చినట్టు తిరిగేసి మళ్ళీ వాళ్ళు చెప్పిన టైంకి మాత్రం మేము ఎండ్ పాయింట్‌కొచ్చాము. నిహాన్ష్‌కి ఫిష్‌లంటే చాలా ఇష్టమనమాట. అవి చూసి చాలా ఫీల్ అయ్యాడు అక్కడైతే. ఫిష్ 2 ఉన్నాయి అని చెప్పేసి అనేవాడు. నిహాన్ చూపిద్దాం ఫిష్ అని. ఏంటవి? ఫిష్ అలాంటి కెమెరా అడిగావు నువ్వు? అలాంటి కెమెరా అడిగా. ఎన్నున్నాయి ఫిష్లు? ఆ వాటర్ ఫాల్ అండ్ ఆ ఫిషెస్ చూసేసి ఇలా ముందుకొచ్చిన తర్వాత మనము ఇక్కడ 2 వేస్ ఉంటాయండి. ఎలా అంటే త్రూ బ్రిడ్జ్ అనమాట. మనం బ్రిడ్జ్ నుంచే అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడము, కిందకి చూడడం అండ్ యానిమల్స్‌ని చూడడం అలా. అలా కాదు అంటే మనకి కొంచెం థ్రిల్లింగ్‌గా ఉండాలి అంటే మనం జంగిల్‌లో వాక్ చేసుకున్న ఫీల్ వస్తదనమాట. అలా కూడా వెళ్ళొచ్చు. అలా వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. బట్ నాకు నిహాన్ష్ ఇక్కడ ఉన్నాడు. స్ట్రోలర్ కూడా ఉంది కాబట్టి అక్కడ చాలా చిన్న వే ఉంటుంది. సో, మేము అలా వెళ్ళకుండా బ్రిడ్జ్ మీదే వెళ్ళాము మాక్సిమం అంతా కూడా. మేము వెళ్ళిన రోజు ఏంటంటే అక్కడ చాలా ఎండగా ఉంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత ఎక్కువ చెట్లున్నాయి కదా! అట్‌లీస్ట్ గాలైనా వస్తది అని అనుకున్నాము. కానీ అది కూడా లేదనమాట. ఇక్కడ చైనీస్ పీపుల్ ఎలా ఉంటారంటే మినిమమ్ ఎండకు కూడా ఉండలేరు వాళ్ళు.
ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న ఏసీ రూమ్స్‌లా పెట్టారనమాట. సో, చాలామంది అక్కడికెళ్ళి ఉండిపోవడానికి ఇష్టపడ్డారు. మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయలేదు. అండ్ మేము నిక్షిత్ ఫ్యాన్ కూడా మర్చిపోయాము యాక్చువల్లీ. ఫ్యాన్ తెచ్చుంటే బావున్ను అనిపిచ్చింది. కొంచెం చెమటల వల్ల ఇరిటేటెడ్‌గా ఉన్నాడు. కానీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అలా నడిచేసి మొత్తం తిరిగేసాడనమాట. ఎక్కడికెళ్ళినా మాకన్నా ఫస్ట్ ముందెళ్ళిపోయి చూసొస్తాను అన్న ఫీల్‌లో ఉండేవాడు. ఎక్కడ మిస్ అయిపోతాడో అని కాసేపు ఆగు, ఆగు అని చెప్పేసి అలా ఆపేవాళ్ళం. చూడండి మనం ఇప్పుడు బ్రిడ్జ్ మీద ఉన్నాము. కింద నడిచొచ్చేవాళ్ళు కనిపిస్తున్నారు కదా! ఆ స్టెప్స్ ఎక్కేసి వస్తూ ఉన్నారనమాట. మనం కూడా అలానే వెళ్దాం అన్నారు కానీ మేమైతే నో చెప్పేసాము. అలా వెళ్ళడం కుదరదు అని. నెక్స్ట్ మనకి వాటర్ ఫాల్ తర్వాత మనం చూసే ప్లేస్ అయితే ఇదే అన్నమాట. అక్కడ లాంగ్వర్స్ ఉన్నాయి. చిన్నగా లైక్ మంకీస్ టైప్‌లో ఉన్నాయి. దానికి టెయిల్ కొంచెం పొడుగ్గా ఉందన్నమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకి నడుచుకొనొచ్చేస్తే మనకివి కనిపిస్తున్నాయి. ఇవి డీర్స్ అనుకుంటాను. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డీర్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏమీ డాట్స్ లేకుండా ఇలా ఉన్నాయి. ఇంకొకటి డాట్స్‌తో కూడా కనిపిచ్చాయి మాకు. ముందు చూస్తారు మీరది. నడిచినప్పుడు మాత్రం ఇలా చెట్లొస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం స్లోగా నడవడం, ఎండ వచ్చినప్పుడు కొంచెం ఫాస్ట్‌గా నడవడం చేశామనమాట. చాలా అంటే చాలా హాట్‌గా ఉంది ఆ రోజు మాత్రం. ఇంక నిక్షిత్‌కైతే ఫుల్ చెమటలు పట్టేసాయి. కానీ ఏమనలేదు. ఎక్కువ ఇలా బయటకు తిరగడం ఇష్టం కాబట్టి కొంచెం బానే సపోర్ట్ చేశాడు. అంతా కూడా ఇలా బ్రిడ్జ్‌లా ఉంది కదా! దీని మీద నడిచి ఆ పక్కనున్న యానిమల్స్‌ని చూడడమే అన్నమాట. నిక్షిత్ అయితే ఇక్కడ ఇరిటేట్ అయిపోతున్నాడు. లోపలంతా స్వెట్టింగ్ వచ్చేసి కొంచెం ఇరిటేటింగ్‌గా ఉంది అన్నాడు. ఫోటోస్‌కి కూడా పోజ్ ఇవ్వలేదన్నమాట. అంత ఇదైపోయాడు పాపం. నిహాన్ష్ కూడా కొంచెం అలానే ఉన్నాడు కానీ, కొంచెం ఓకే. ఓకే. నిక్షిత్ అంత ఇరిటేట్ అవ్వలేదు వాడు. కాకపోతే ఎక్కువ దిగి నడుస్తాను అని గోల చేశాడంతే. ఇక్కడ ఎక్కువ ఫిగ్స్ ఆ చెట్లయితే చాలా ఎక్కువున్నాయి. కాకపోతే మనం అవి పిక్ చేయకూడదు. ఎందుకంటే ఓన్లీ బర్డ్స్ తినడానికి కోసం మాత్రమే అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ పెట్టేశారనమాట. అలా ముందుకు రాగానే 2 టైప్స్ ఆఫ్ డీర్స్ అని చెప్పాను కదా! ఇలా ఇక్కడ ఇంకొక డీర్ ఉందనమాట. దానికైతే ఇలా డాట్స్ డాట్స్ ఉన్నాయి. మేము కరెక్ట్‌గా వెళ్ళే టైంకే వాటికి ఫీడ్ చేస్తున్నారు. సో, ఎక్కువ కనిపించాయంట. లేకపోతే అసలు కనిపించవంట. లోపలికెళ్ళిపోతాయంట. నిహాన్ష్ వాటికి కూడా ఎక్సైట్ అయ్యాడు. కొంచెం భయపడ్డాడు కూడా. అమ్మో! వచ్చేస్తున్నాయి అనగానే పట్టేసుకుండేవాడు అలా. ఇలా ఈ డీర్స్ దగ్గర కొంతసేపు టైమ్ స్పెండ్ చేసి అలా ముందుకెళ్ళామనమాట. మనకి ఇలా ఒక యానిమల్‌కి నడిచే వే కూడా చాలా ఎక్కువగానే ఉంది. అది కొంచెం ఇబ్బంది కలిగించింది మాకైతే. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ టైగర్ అని చెప్పేసి. టైగరే కాకుండా కేవ్స్ కూడా ఉన్నాయండి. యాక్చువల్లీ కేవ్స్ కూడా చాలా బావున్నాయి. అంతా కూడా మ్యాన్ మేడ్ కేవ్స్ అన్నమాట అవి. మనకి అరకులో చూసుంటాము మనం బొర్రా కేవ్స్. అవి నేచురల్‌గా ఫార్మ్ అయినవి కదా! ఇక్కడ అలానే మ్యాన్ మేడ్ చేశారు మొత్తం కూడా. అవి కూడా కొంచెం ఓకేగా కనిపించాయి. సో, వీడియో కొంచెం లెంత్ అవుతుంది అని చెప్పేసి నేను ఆ వీడియో అంతా పార్ట్ 2లో పెడదాము అని చెప్పేసి వేరేగా ఎడిట్ చేశాను. సో, పార్ట్ 2 కూడా చూడండి. ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే మనకి దారి పొడుగునా కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే మనకు బానే కనిపించాయి చాలా ఎక్కువగా. నెక్స్ట్ అయితే టైగర్ అండి. టైగర్ కనిపించింది మాకు. మేము వెళ్ళింది చెప్పాను కదా! ఆల్రెడీ ఫీడింగ్ టైమ్ అని చెప్పేసి. అందుకే మాకు ఇంకా బాగా కనిపించింది అంట. లేదంటే లోపలే ఉంటుంది అని చెప్పారు అక్కడ. నిక్షిత్ అయితే జస్ట్ చూసేసి ముందుకెళ్ళిపోయాడు కానీ వాళ్ళ ఫ్రెండ్స్‌తో. నిహాన్ష్ బాగా మంచిగా ఫీల్ అయ్యాడు. దాని దగ్గరికెళ్ళిపోదాం అని కూడా గొడవ చేశాడు కొద్దిసేపు. టైగర్ అది టైగర్ అది వెళ్దామా టైగర్ దగ్గరికి? వెళ్దామా? దగ్గరికి వెళ్ళిపోదాం అని అడుగుతున్నాడు. హాయ్ చెప్పు టైగర్ కి. హాయ్. ఆ టైగర్ చూసేసి బయటకొచ్చిన తర్వాత ఇలా ఒక వే ఉందన్నమాట. చెక్కలతో అది కట్టారు. చిన్న బ్రిడ్జ్ లాగా. ఏముంది అని చెప్పేసి వెళ్ళాను. అలానే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మనకి దారి పొడుగునా ఎలా కనిపించాయి. ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. కొంచెం అటు ఇటుగా వాటర్ ఫాల్స్. ఇంకొంచెం ముందుకు వెళ్తే స్మోక్ ఎఫెక్ట్ అనేది ఉంది. ఓకే. ఇది కూడా మరీ అంత కాదు కానీ ఓకేగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి బయటకొచ్చాము. నిహాన్ష్‌కైతే ఇంకా టైగర్ పిచ్చి వదలలేదనమాట. ఎప్పుడైనా దాని దగ్గరికే వెళ్దాము అని చెప్పేసి అలా అడిగేవాడు.
ఇంకొంచెం ముందుకెళ్తే ఒక పెద్ద వాటర్ ఫాల్ అండి. ఇది మనకి స్టార్టింగ్‌లో చూసాం కదా! అలాంటి వాటర్ ఫాలే. ఇంకొంచెం పెద్దది. ఇది కూడా మ్యాన్ మేడే అసలు. స్టోన్స్ కూడా ఒరిజినల్ కాదు అంట. అంతా కూడా వాళ్ళు రెడీ చేసిందంట. కొన్ని స్టోన్స్ మాత్రమే ఒరిజినల్ అని చెప్పారక్కడ. ఇక్కడైతే నిక్షిత్ అండ్ ఫ్రెండ్ ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని నడవడానికి గొడవ పడుతున్నారనమాట. నిక్షిత్ ఏమో నీ హ్యాండ్ పట్టుకోను అని చెప్పేసి, తనేమో హ్యాండ్ పట్టుకో అన్నట్టుగా అలా గొడవ పడుతూ ఎళ్లారు కొద్దిసేపు. నిహాన్ష్ అయితే నడుస్తూనే ఉన్నాడు. నన్ను ఫాలో అవ్వండి అన్నట్టుగా ముందు నడిచాడు చాలా వరకు. మన కిందన చూస్తే ఇదో మన వే అని చెప్పాను కదండీ! ఇలా వెళ్తూ ఉండాలనమాట. తర్వాత అక్కడొక రోప్ బ్రిడ్జ్ ఒకటుందనమాట. నిక్షిత్ తన ఫ్రెండ్ ఇంక నడుస్తామన్నారు. సో, అయితే ఓకే అని చెప్పేసి మేము కాసేపు అక్కడున్నాము. ఆహ్, అక్కడ నిక్షిత్ ఫ్రెండ్ తన పేరు ఇలా మగిలన్ అనమాట. తమిళియన్ తను. అయితే తను చాలా భయపడుతూ ఉన్నాడు. నిక్షిత్ ఏమో తనని తోసుకుంటూ ముందుకొచ్చేసేవాడు. వచ్చి తను భయపడుతున్నాడని చెప్పేసి ఊపి ఇంకా భయపెట్టేవాడనమాట. తను భయపడిపోయి అసలు కొంచెం ముందుకు కూడా రాలేదు. మేము చెప్పాము అలా చేయకూడదు భయపడుతున్నారు కదా! అలా చేయకూడదు అన్నా వినేవాడు కాదు. ఇంక చివరికొచ్చేసాక తను భయపడుతున్నాడు వెళ్లి తీసుకురా అని చెప్తే మళ్ళీ వెనక్కెళ్ళి తీసుకొనొచ్చాడు. ఇలా అక్కడక్కడ ఇలా నెట్స్ ఉన్నాయి ఆడుకోవడానికి. ఇదే కాదు ట్రెక్కింగ్ కూడా ఉంది. యాక్చువల్లీ $45 ఎంట్రీ ఫీజ్ అని చెప్పాను కదా! టికెటింగ్. ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్నవి కూడా మనం ఆడడానికి మళ్ళీ దానికి కూడా మనీ పే చేయాలంట. నాకది చాలా ఓవర్ అనిపిచ్చింది. యాక్చువల్లీ ఎంట్రీ టికెటే ఎక్కువ ఉంది. మళ్ళీ లోపలికొచ్చి ఒక్కొక్క యాక్టివిటీకి $50 ఆ పిల్లలదైతే $15 ట్రెక్కింగ్ అయితే $48 ఇలా ఉంది. అంతంత పెట్టి అనవసరం అనైతే నాకనిపిచ్చింది. యాక్చువల్లీ లాస్ట్‌కొచ్చేసరికి ఏంటంటే దీనికన్నా జూ అయితే చాలా బెటరు. కొన్ని ఎక్కువ యానిమల్స్‌ని చూడొచ్చు. ఇంకా మేమిక్కడికొచ్చేసరికి చాలా అలసిపోయాము. లంచ్ కూడా తినలేదనమాట. అత్తయ్య, నేను కూర్చొని ఇంక నడవడానికి ఓపిక లేదు. దీని తర్వాత మేము లంచ్ తినడానికైతే వెళ్ళాము. అక్కడ రెస్టారెంట్ అయితే ఉంది. కానీ మేము చైనీస్ ఫుడ్ అయితే దొరుకుతది. మేము తినలేమని చెప్పేసి ఇంటి దగ్గర నుంచే మేము చేసుకొని పట్టుకెళ్ళిపోయామనమాట. రెస్టారెంట్ ఎంట్రన్స్ అయితే ఇలా కొన్ని వెజిటబుల్స్‌తో డెకరేట్ చేశారు. అక్కడ కొంతమంది పిల్లలు ఇలా ఆడుతూ ఉంటే నిహాన్షు, నిక్షిత్ కూడా వెళ్ళి వాళ్ళతో పాటు ఆడుతూ ఉన్నారు. ఇలా కొన్ని డిషెస్ అలా పెడుతూ ఉంటే తిప్పుతూ ఆడుకున్నారనమాట చాలా వరకు. ఇది రెస్టారెంట్ ఎంట్రన్స్‌లో ఇలా పెట్టారు. కాకపోతే మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాం కానీ అక్కడ మనం తినగలిగే ఫుడ్ కూడా ఉందనమాట. బట్ టూ కాస్ట్. లోపల కదా! సో, కొంచెం కాస్ట్ ఎక్కువుంటుందని ఎక్స్‌పెక్ట్ చేసాము. మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా గూడా ఎక్కువగానే ఉంది. ఈవెన్ వాటర్ బాటిల్ 2 వాటర్ బాటిల్స్‌కి $6 తీసుకున్నారు యాక్చువల్లీ. అది కూడా 250 ఎంఎల్ వాటర్ బాటిల్. ఇదంతా రెస్టారెంట్ అనమాట. కానీ చాలా మంది పిల్లలు ఇక్కడే ఎక్కువ ఉండడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే ఏసీ ఉంది అని. బయట చాలా హాట్‌గా ఉంది కదా! చాలా సేపు ఇక్కడే మేమున్నాము. డ్రింక్స్, జ్యూసెస్ అయితే బాగా దొరికాయండి. అదైతే ఓకే అనిపిచ్చింది. కాస్ట్ ఉన్నా సరే ఆ ఎండకి ఎక్కువ తాగాలనిపిస్తది కదా! సో, మాకలా ఓకే అనిపిచ్చింది. ఇక్కడ నిహాన్ష్ ఆడుతున్నాడనమాట. పిల్లలందరూ ఎళ్లి ఆడేసి ఎళ్ళిపోయిన తర్వాత నిహాన్ష్ ఇంకా ఆడడం మొదలుపెట్టాడు. మా లంచ్ అయితే అయిపోయిన తర్వాత కేవ్స్ అని చెప్పాను కదండీ! మ్యాన్ మేడ్ కేవ్స్ ఇవే అన్నమాట. ఇవంతా చూసుకొని అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. ఈ కేవ్స్ కూడా చాలా బావున్నాయండి. ఇది కూడా అప్‌లోడ్ చేస్తే వీడియో చాలా లెంత్ అవుతుంది అని చెప్పేసి నేను పార్ట్ 2లో అప్‌లోడ్ చేస్తున్నాను. చూడండి. దీని తర్వాత మనం ఒక షాప్ త్రూ మనం ఎగ్జిట్ అవుతామనమాట. ఆ షాప్‌లోనే మనం ఏమేమి చూసామనేది చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి. మనం చూడొచ్చు అది. థాంక్ యూ ఫర్ వాచింగ్.